కథలు రాసుకునే సమయంలో రచయితలు కానీ దర్శకులు కానీ ఆ కథకు సరిపడా హీరోను దృష్టిలో ఉంచుకుని రాసుకుంటారు. ఆ హీరో బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటారు. తీరా ఆ కథ విన్న తర్వాత ఆ హీరోకు డేట్లు ఖాళీగా లేకపోవడం, కథ నచ్చకపోవడం లాంటి కారణాలతో ఆ సినిమా చేయడం కుదరదు. అలాగే కోడి రామకృష్ణ దర్శకత్వంలో భార్గవ్ ఆర్ట్స్ పతాకంపై ఎస్ గోపాలరెడ్డి మంగమ్మ గారి మనవడు సినిమా చేద్దామనుకున్నారు. ముందుగా చిరంజీవికి కథ వినిపించారు. అయితే కథ నచ్చక చిరంజీవి చేయనన్నారు. తర్వాత ఆ కథను బాలయ్యకు వినిపించగా వెంటనే ఓకే చెప్పారు. సినిమా పట్టాలెక్కడం, విడుదలవడం జరిగిపోయింది. 1984లో విడుదలైన ఈ సినిమా సంచలన రికార్డులు నెలకొల్పుతూ ఘన విజయం సాధించడమే కాకుండా ఏకంగా 600 రోజులు ప్రదర్శింపబడింది. సుహాసిని హీరోయిన్ కాగా భానుమతి రామకృష్ణ, గొల్లపూడి మారుతీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళంలో విజయవంతమైన భారతీయ రాజా చిత్రం మణ్ వాసనై సినిమాను తెలుగులో మంగమ్మ గారి మనవడగా పునర్నిర్మించారు.